మార్నింగ్ మాధురి. గుడ్ మార్నింగ్ శాంట్. ఓకే స్టార్ట్ చేద్దాం మనం. సో ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఈఎంఐలో పొందొచ్చు. ఆప్షనల్ ఇన్ఫినిటీ జస్ట్ 3,000 పర్ మంత్ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది, ఉపయోగించుకోండి. అండ్ మన ఇన్స్టిట్యూట్లో వీఆర్ ఆఫరింగ్ వేరియస్ ఆప్షనల్స్. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. అందులో మీకు నచ్చింది మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఒకదాని నుంచి వేరే దానికి స్విచ్ అవ్వాలన్నా వీఆర్ ప్రొవైడింగ్ యూ విత్ దట్ పాసిబిలిటీ. ఓకే, మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. సో ఇవాల్టి ఆర్టికల్ బిల్డింగ్ ద ఫ్లోర్ అనే టైటిల్తో మనకి వచ్చింది. బిల్డింగ్ ద ఫ్లోర్ అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫ్లోర్ బిల్డ్ చేయడం అంటే అర్థం ఏంటి? బిల్డింగ్ ద ఫ్లోర్ అంటే సింపుల్ మీనింగ్ అమ్మ, ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే వెనెవర్ యూ సీ దీస్ వర్డ్స్, ఈ 2 పదాలు చూడండి ఒకసారి, ఫ్లోర్, సీలింగ్. ఈ పదాలు చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది కదా. సీలింగ్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. సో సీలింగ్ అనే దాన్ని ఏ సెన్స్లో వాడతారంటే అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ అనే సెన్స్తో సీలింగ్ అనే పదాన్ని, అలాగే ఫ్లోర్ అనే పదాన్ని లోవర్ లిమిట్, అంటే ఇంతకంటే కిందకి వెళ్ళడానికి లేదు, అన్నిటికంటే ఇది లోయెస్ట్, దీనికంటే కిందకి వెళ్ళడానికి లేదు. అలాగే సీలింగ్ అంటే అప్పర్ లిమిట్, దానికంటే పైన లేదు, అది సీలింగ్. ఇట్లా ఫ్లోరు, సీలింగ్ అనే పదాలను ఉపయోగిస్తారు. బిల్డింగ్ ద ఫ్లోర్ అంటే మీనింగ్ ఏంటంటే లోవర్ లిమిట్. ఏ సెన్స్లో? యూఎస్కి చైనాకి మధ్యలో ఉన్న రిలేషన్స్ పరంగా మనం తీసుకునేటప్పుడు ఆ రిలేషన్స్ ఎంత కిందకి దిగజారొచ్చు అనే ఆస్పెక్ట్. మనకి నీ మీద నాకు, నా మీద నీకు ఎంత కోపం ఉన్నా సరే మనం ఈ మాత్రం మినిమం రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి అనే పాయింట్ అనమాట. We have to maintain a certain level of relations at any cost, irrespective of how the things are going. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాకు మధ్యలో జరిగే ట్రేడ్ అనేది ఆగకూడదు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగకూడదు. అవైతే మినిమం మనం మెయింటైన్ చేసుకోవాలి, ఏది ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా అనే సెన్స్లో బిల్డింగ్ ద ఫ్లోర్ అనే టైటిల్ మనకి పెట్టడం జరిగింది. సో ఇంత డీపర్ మీనింగ్ ఉంటుంది టైటిల్ వెనకాల. మూవ్స్ బై ద యుఎస్ చైనా టు స్టెబిలైజ్ ద రాకీ రిలేషన్స్ హోల్డ్ లెసన్స్ ఫర్ ఇండియా. మూవ్స్ బై ద యుఎస్ అండ్ చైనా. చైనా మరియు యుఎస్ తీసుకున్న నిర్ణయాలు, మూవ్స్ అంటే వాళ్ళు తీసుకున్న యాక్షన్స్, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, టు స్టెబిలైజ్ దేర్ రాకీ రిలేషన్స్. రాకీ అంటే మీనింగ్ ఏంటాం ఇక్కడ చెప్పండి, ట్రై చేయండి. రాకీ అంటే ఏంటి మీనింగ్? గెస్ చేయండి కాంటెక్చువల్గా. స్టెబిలైజ్ అంటే అర్థం ఏంటి? స్టేబుల్ చేయడం. స్టేబుల్ చేయడం అని మనకు తెలుస్తుంది. మరి రాకీ అంటే వాట్ కుడ్ బి ద మీనింగ్ ఆఫ్ రాకీ హియర్? రాకీ 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 నా కావాసాకి, అంతేనా? మీనింగ్ ఏంటి రాకీ అంటే? రాళ్ళతో నిండిన
అంతేనా? రాళ్ళతో నిండిన అనే మీనింగ్ వస్తుందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాకీ? ద కీవర్డ్ ఈజ్ స్టెబిలైజ్. నువ్వు దేన్ని స్టెబిలైజ్ చేస్తావు? అన్స్టేబుల్గా ఉండేదాన్ని స్టెబిలైజ్ చేస్తావు. సో రాకీ అంటే మీనింగ్ షేకీ, అన్స్టేబుల్. అర్థమవుతుందా? మనకి చాలా ఈజీ, కాంటెక్చువల్గా మనం చెప్పచ్చు. అంటే రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ షేకీగా ఉన్నాయి, స్టేబుల్గా లేవు, అన్స్టేబుల్గా ఉన్నాయి. అలాంటి రిలేషన్స్ని స్టెబిలైజ్ చేసే దిశగా యుఎస్ మరియు చైనా యాక్షన్స్ తీసుకున్నాయి. అండ్ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో దే హోల్డ్ లెసన్స్ ఫర్ ఇండియా. ఈవెన్ ఇండియాకి కూడా దాంట్లో లెసన్స్ మనం కూడా వాటి నుంచి కొన్ని తెలుసుకోవచ్చు. అమెరికా చైనా తీసుకున్న యాక్షన్స్ బట్టి మనం కూడా కొన్ని తెలుసుకోవచ్చు అనే మీనింగ్ మనకు వస్తుంది. అర్థమైందా? రాకీ రిలేషన్స్ అంటే అన్స్టేబుల్ రిలేషన్స్ని స్టెబిలైజ్ చేయడానికి యూఎస్ చైనా తీసుకున్న నిర్ణయాలు. దిస్ వీక్స్ సమ్మిట్ మీటింగ్. సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అంటాం తెలుగులో. అంటే రెండు దేశాల మధ్య హయ్యెస్ట్ అఫీషియల్స్ మధ్య జరిగే మీటింగ్ని సమ్మిట్ అంటాం. రెండు దేశాల్లో కింది లెవెల్ ఆఫీసర్స్ కలిస్తే అది మీటింగ్ కాదు, సమ్మిట్ మీటింగ్ కాదు. హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, హెడ్ ఆఫ్ ద నేషన్స్ వాళ్ళు కలిస్తేనే సమ్మిట్ మీటింగ్ అవుతుంది. పిఎమ్స్ కావచ్చు లేదా ప్రెసిడెంట్స్ కావచ్చు, అట్లాంటివి. దిస్ వీక్ సమ్మిట్ మీటింగ్ బిట్వీన్ ద యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో ఈజ్ అన్లైక్లీ టు రిజాల్వ్ ఎనీ ఆఫ్ ద మేజర్ డిఫరెన్సెస్ దట్ ప్లేగ్ రిలేషన్స్ బిట్వీన్ ద వరల్డ్స్ టూ బిగ్గెస్ట్ పవర్స్. సో ఈ వారం జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య, అది రెండు దేశాల మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, దట్ ప్లేగ్ రిలేషన్స్ బిట్వీన్ రెండు దేశాల మధ్య రిలేషన్స్ని, దీని మీనింగ్ చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేగ్ హియర్? ప్లేగు వ్యాధి వినుంటారు కదా, ఒక జబ్బు, అది నౌన్ రూపంలో తీసుకుంటే. కానీ ఇక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్, ఒక వర్బ్ రూపంలో వాడారు. అంటే దట్ ట్రబుల్, డిస్టర్బ్, ట్రబుల్ అనే మీనింగ్ వస్తుంది. అంటే రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ని ట్రబుల్ చేస్తున్న, ఇబ్బంది పెడుతున్న ఎన్నో డిఫరెన్సెస్ని ఈ మీటింగ్ అనేది రిజాల్వ్ చెయ్యలేకపోవచ్చు. ఈజ్ అన్లైక్లీ టు రిజాల్వ్ చేసే అవకాశం లేకపోవచ్చు. రిజాల్వ్ అంటే ఏంటి? పరిష్కరించడం. మరి మీటింగ్ గురించి పాజిటివ్ ఎందుకు చెప్తున్నారు? అయినప్పటికీ it has, however, offered the promise of much needed respite for the world by stabilizing a relationship that has recently been in a free fall and brought growing concern. కాకపోతే ఈ మీటింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏవి రిజాల్వ్ కాకపోవచ్చు, కానీ రెండు దేశాలు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలన్న ఇంటెంట్ చూపిస్తున్నాయనే విషయం మనకు తెలుస్తుంది. ఒక మీటింగ్ అనేది అయితే జరిగింది, ప్రాబ్లం రిజాల్వ్ కాకపోవచ్చు, కానీ ఆ దిశగా ఒక అడుగు పడింది అనేది మనకు తెలుస్తుంది. అది ఒక ప్రామిస్ని మనకు ఆఫర్ చేస్తుంది. ఓకే, ప్రామిస్ ఆఫ్ మచ్ నీడెడ్ రెస్పైట్. రెస్పైట్ అంటే ఉపశమనం. ఓకే, ఒక ఉపశమనం అంటే ఈ ట్రబుల్స్ నుంచి ఒక చిన్న ఉపశమనం లభించే దిశగా మనకి పరిస్థితులు బాగుపడుతున్నాయన్న నమ్మకం, ఒక హోప్ అనేది అవి కల్పించాయి. రిలేషన్షిప్ ఈ మధ్యన ఎలా ఉంది? ఫ్రీ ఫాల్, పడిపోతుంది, రోజు రోజుకి పడిపోతూ ఉంది అండ్ అందరికీ ఆందోళన కలిగిస్తుంది. అలాంటి రిలేషన్స్ సరే స్టెబిలైజ్ అవుతాయి, దానికి ఒక ఫ్లోర్ అనేది వస్తుంది, ఒక లోవర్ లిమిట్ వస్తుంది, దానికంటే కిందకి ఇంకా వెళ్లకుండా వస్తుందన్న హోప్ అనేది ఈ మీటింగ్ అనేది కలిగించింది. ద సమిట్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ఎపెక్. ఎపెక్ అంటే ఏంటి చెప్పండి మీరే? yielded two significant takeaways. The summit on the sidelines of APPSC yielded అంటే gave two significant takeaways. రెండు టేక్అవేస్ని ఇచ్చింది, అంటే రెండు అవుట్కమ్స్ని ఇచ్చింది అని అర్థం. ఈల్డ్ అంటే ఏంటమ్మా? గివ్. ఈల్డ్కి ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటంటే ఒక పంట దిగుబడి, నౌన్ రూపంలో తీసుకుంటే ఈ సంవత్సరం ఈల్డ్ ఎంత వచ్చిందిరా అంటే ఎంత 30 ఎకరాలు పండిందిరా అంటాం, దిగుబడి అనే మీనింగ్ ఉంది. అలాగే ఈల్డ్ అంటే ఇంకొక మీనింగ్ గివ్. గివ్ అంటే ఇవ్వడం, అది సెకండ్ మీనింగ్ ఈల్డ్కి. అలాగే ఈల్డ్ అంటే లొంగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా ఈల్డెడ్ టు ఆస్ట్రేలియా ఇన్ ద సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాకి లొంగిపోయింది, ఓడిపోయింది. సక్కమ్, SUCCUMB, సక్కమ్ అంటాం, లొంగిపోవడం, ఓడిపోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. అంటే ఒకే పదానికి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడే మీనింగ్ అంటే గివ్. వెరీ గుడ్ హుసేన్. ఇక్కడ మీనింగ్ ఏంటి? గివ్ అనే మీనింగ్ వచ్చింది. ద ఫస్ట్ ఇన్వాల్వ్డ్ సెవరల్ కాంక్రీట్ అగ్రిమెంట్స్. రెండు సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ వచ్చాయని చెప్పారు కదా, అందులో ఏంటి? మొదటిది ఏంటి? ద ఫస్ట్ ఇన్వాల్వ్డ్ సెవరల్ కాంక్రీట్ అగ్రిమెంట్స్. మొదటి అవుట్కమ్ ఏంటంటే సాలిడ్ అగ్రిమెంట్స్ కొన్ని వాళ్ళు సైన్ చేసుకున్నారు. ఇక్కడ కాంక్రీట్ అనే పదం వాడారు. కాంక్రీట్ అంటే ఏంటో చెప్పండి.
కాంక్రీట్. ఈ పదాలు ఎప్పుడన్నా విన్నారా? కాంక్రీట్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ యాబ్స్ట్రాక్ట్. యాబ్స్ట్రాక్ట్కి కాంక్రీట్కి డిఫరెన్స్ ఏంటి? కాంక్రీట్ అంటే సాలిడ్ అని, మనకి క్లియర్గా కనిపిస్తోంది అని, సంథింగ్ టాంజిబుల్ అని, మనకి క్లియర్గా కనిపిస్తోంది, సంథింగ్ దట్ యూ కెన్ ఫీల్. ఓకే. యాబ్స్ట్రాక్ట్ అంటే బయటికి కనిపించదు, బట్ ఓన్లీ సంథింగ్ దట్ యూ కెన్ ఓన్లీ ఫీల్ ఆర్ ఎక్స్పీరియన్స్ బట్ నాట్ టచ్. అట్లాంటివి యాబ్స్ట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, లవ్ ఈజ్ అన్ యాబ్స్ట్రాక్ట్ ఫీలింగ్, యాంగర్ ఈజ్ అన్ యాబ్స్ట్రాక్ట్ ఫీలింగ్. అది ఫిజికల్గా మనకు కనిపించదు, దాన్ని యాబ్స్ట్రాక్ట్ అంటాం. సో ఏదైనా సరే యాబ్స్ట్రాక్షన్లో చెప్పారంటే సాలిడ్గా క్లియర్గా కనపడదు, కానీ మనం ఇమాజిన్ చేసి దాన్ని చూడాలి, అలాంటప్పుడు యాబ్స్ట్రాక్ట్ అనే పదాన్ని వాడతారు. కాంక్రీట్ అంటే సాలిడ్గా ఉంది, ఎదురుగా కనిపిస్తుంది, సో క్లియర్గా సాలిడ్గా మనకి విజిబుల్గా అగ్రిమెంట్ అంటే సాలిడ్ అగ్రిమెంట్స్ అంటే మంచిగా అగ్రిమెంట్స్ అయ్యాయి అనే మీనింగ్ వస్తుంది. ఇంక్లూడింగ్ టు రీస్టార్ట్ మిలిటరీ టు మిలిటరీ డైరెక్ట్ డైలాగ్. మిలిటరీ టు మిలిటరీ డైరెక్ట్ డైలాగ్. డైలాగ్ అంటే చర్చ, ద్వైపాక్షిక చర్చల్ని డైలాగ్ అంటారు. డై అంటే టూ, ఇద్దరి మధ్య. మోనోలాగ్ అంటే ఒక్కళ్ళే. ఇప్పుడు ఏదైనా నాటకం వేశారనుకోండి, ఏకపాత్ర అభినయం అంటారు చూడండి, ఒక్కతనే మొత్తం పద్యాలన్నీ చెప్పుకుంటూ ఉంటాడు, దాన్ని మోనోలాగ్ అంటాం. డైలాగ్ అంటే కన్వర్జేషన్ బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ కంట్రీస్, అది డైలాగ్ అవుతుంది. సో వీళ్ళ మిలిటరీకి వాళ్ళ మిలిటరీకి మధ్యలో డైరెక్ట్ డైలాగ్ రీస్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అండ్ టు డిస్కస్ రిస్క్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎటువంటి రిస్కులు రావచ్చు, సేఫ్టీ ఇష్యూస్ రావచ్చు. రీసెంట్గా మీరు చూసుంటారు, మనకి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయింది. మరి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిందే కదా. సో వేరే అమ్మాయి బాడీ వేరే అమ్మాయిది వచ్చింది, ఫేస్ మాత్రం రష్మిక మందన్నది పెట్టేశారు. సో ఆ అమ్మాయి వీడియో రష్మిక వీడియో అన్నట్టుగా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ డీప్ ఫేక్ వీడియో. తనదే అన్న నమ్మకం కలిగించేలాగా టెక్నాలజీని ఉపయోగించి, న్యూరల్ నెట్వర్క్స్ని ఉపయోగించి తయారు చేస్తారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి, రిస్క్లు ఏముంటాయి అనే దాన్ని కూడా డిస్కస్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఫస్ట్ అగ్రిమెంట్. సెకండ్ అగ్రిమెంట్ ఏంటి? The second is what both sides have described as establishing a flow to the relationship. Very, very important point. రెండో అగ్రిమెంట్ ఏంటి? వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్కి ఒక ఫ్లోర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఫ్లోర్ అంటే ఏంటమ్మా? లోవర్ లిమిట్. అంటే ఎంత గొడవన్నా కానీ ఇంతకంటే కిందకి మనం దిగజారిపోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉన్నారు, ఎన్ని గొడవలన్నా ఆడుకోండి కానీ కలిసే ఉందాం. ఆ కలిసే ఉండడం అనేది ఫ్లోర్. కొట్టుకో తిట్టుకో 4 గోడల మధ్య ఉండాలి. ఆ 4 గోడల మధ్య ఉండాలని ఫైనల్ కూడా పెట్టుకుంటాం చూడండి, అంతకంటే దిగజారొద్దు, రోడ్డు మీదకి ఎక్కొద్దు, మన కుటుంబాన్ని రోడ్డు మీదకి ఎక్కొద్దు అని అనుకుంటారు. అది ఫ్లోర్ అనమాట రిలేషన్షిప్లో. అంటే అంతకంటే కిందకి వెళ్ళకూడదు, దట్ ఈస్ ద లోవర్ లిమిట్ అని అర్థం. సో ఇద్దరు కూడా మన రిలేషన్షిప్కి ఒక ఫ్లోర్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అనుకున్నారు. దట్ వాజ్ ద గోల్ వెన్ ద టూ లీడర్స్ లాస్ట్ మెట్ ఇన్ బాలి 2022. 2022లో బాలీలో 2022లో బాలీలో ఏం జరిగింది చెప్పండి ఎవరన్నా? What happened in Bali in 2022? What happened in Bali in 2022? ASEAN జరిగిందా? G20 సమ్మిట్ జరిగింది. వెరీ గుడ్ హుస్సేన్. ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది G20? G20 ఈ ఇయర్ ఎక్కడ జరిగింది? ఈ సంవత్సరం ఇండియాలో జరిగింది, లాస్ట్ ఇయర్ ఇండోనేషియాలో జరిగింది. సో బాలి, రైట్. సో బాలి G20 మీటింగ్లో కలిసినప్పుడు వాళ్ళు అనుకున్నారు మనం ఇలాగే ఒక ఫ్లోర్ ఎస్టాబ్లిష్ చేద్దాము అని. ద బాలి కన్సెన్సస్ వాజ్ హౌఎవర్ బ్లోన్ అవే బై ద స్పై బెలూన్ ఇన్సిడెంట్. అయితే అన్ఫార్చునేట్లీ ఆ కన్సెన్సస్, అప్పుడు వాళ్ళ మధ్య వచ్చిన ఏకాభిప్రాయం ఏదైతే ఉందో, దట్ వాజ్ బ్లోన్ అవే బై స్పై బెలూన్ ఇన్సిడెంట్. స్పై బెలూన్ ఇన్సిడెంట్ ఏంటి? అమెరికా దగ్గరలో చైనా వాడు బెలూన్తో స్పై చేస్తున్నాడు అని చెప్పేసి అమెరికా ఒక బెలూన్లు కొన్ని కూల్చేసింది. అది చైనా వాడి బెలూన్స్ అవి స్పై చేస్తున్నాడు అని చెప్పేసి విపరీతంగా అమెరికాకు కోపం వచ్చేసింది అన్నమాట. దిస్ టైమ్ దేర్ ఈజ్ కాషియస్ ఆప్టిమిజం దట్ దిస్ అటెంప్ట్ ఎట్ స్టెబిలైజేషన్ హ్యాస్ బీన్ బిల్ట్ ఆన్ మోర్ సాలిడ్ గ్రౌండ్. అయితే ఈసారి మాత్రం ఒక కాషియస్ ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే ఏంటి? ఒక పాజిటివ్ వ్యూ, ఆశావాదం. తెలుగులో చెప్పాలంటే ఆశావాదం అంటాం. రేపు పొద్దున మంచి జరుగుతుంది అనే ఉద్దేశాన్ని ఆప్టిమిజం అంటాం. కాషియస్ అంటే పక్కాగా మంచిగా అంటే అని కాదు, కాషియస్గా కొంచెం చిన్న చిన్న భయాలు ఉన్నాయి, మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ వస్తే పోవచ్చు అన్న భయం ఉన్నప్పటికీ
ఈసారి ఇంతకు ముందులా పాడవదు రిలేషన్, కొంచెం నిలబడుతుంది అన్న చిన్న ఒక ఆశావాదం అయితే ఉంది. దట్ దిస్ అటెంప్ట్ ఎట్ స్టెబిలైజేషన్ హ్యాస్ బిన్ బిల్ట్ ఆన్ మోర్ సాలిడ్ గ్రౌండ్. దీనికి కొంచెం పునాది గట్టిగా పడింది. సో ఈసారి స్టెబిలైజేషన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చిన్న హోప్ అయితే ఉంది. బట్ హౌ లాంగ్ ఇట్ విల్ లాస్ట్ రిమైన్స్ అన్ ఓపెన్ క్వశ్చన్. అయితే ఎన్నాళ్ళ పాటు ఇది ఉంటుంది? లాస్ట్ అంటే ఉండడం, కంటిన్యూ టు ఎగ్జిస్ట్. లాస్ట్ అంటే చివరిది అని కాదు. LAST లాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ లాస్ట్కి వచ్చాము, క్లాసులో వీడియో లాస్ట్, ఆ లాస్ట్ కాదు. ఓకే, హౌ లాంగ్ ఇట్ విల్ లాస్ట్ అంటే ఎన్నాళ్ళ పాటు ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వర్బ్ హియర్. రిమైన్స్ అన్ ఓపెన్ క్వశ్చన్, అదొక ఓపెన్ క్వశ్చన్గా ఉంది. ఎస్పెషల్లీ విత్ 2 పొటెన్షియల్లీ డిస్రప్టివ్ పొలిటికల్ ఈవెంట్స్ లూమింగ్ ఆన్ ది హొరైజన్. ఎందుకు మనకి భయం ఉందంటే రేపు పొద్దున్న రాబోతున్న రోజుల్లో, ఆన్ ది హొరైజన్ అంటే రాబోతున్న ఇమీడియట్గా దగ్గరలో 2 డిస్రప్టివ్ పొలిటికల్ ఈవెంట్స్ వస్తున్నాయి. డిస్రప్టివ్ అంటే ఏంటి? అంతరాయం కలిగించేవి. అంటే మనకి పొటెన్షియల్లీ డిస్రప్టివ్ అంటే ఈ రిలేషన్స్ని మళ్ళీ దెబ్బతీసే అవకాశం ఉన్న 2 పొలిటికల్ ఈవెంట్స్ వస్తున్నాయి. వాటిల్లో మళ్ళీ ఈ 2 దేశాలు మధ్య రిలేషన్స్ పాడవడానికి స్కోప్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఏంటవి? ఇన్ జనవరి ఎప్పుడైనా చూడండి, ఆన్ ది హొరైజన్ అంటే అసలు హొరైజన్ అంటే ఏంటో తెలుసా మీకు? కనుచూపు మేరలో అంటాం చూడండి. మనం ఒక ఓపెన్ స్పేస్లో చూస్తున్నాం అనుకోండి, మన కళ్ళు ఎంతవరకు చూడగలుగుతాయో దట్ ఈజ్ యువర్ హొరైజన్. ఆ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అది హొరైజన్ అవుతుంది అనమాట. ఆన్ ది హొరైజన్ అంటే కనుచూపు మేరలో, అంటే దగ్గరలో, రాబోతున్న రోజుల్లో. లూమింగ్ అంటే అబౌట్ టు కమ్, ఇంపెండింగ్, లూమింగ్ అంటే వస్తున్నాయి అని అర్థం. ఏవి? పొటెన్షియల్లీ డిస్రప్టివ్ అంటే పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి? పాసిబిలిటీ ఉన్న. దేనికి? డిస్రప్ట్ చేయడానికి. డిస్రప్ట్ అంటే అంతరాయం కలిగించడం. అంటే 2 దేశాల మధ్య ఇప్పుడే స్టెబిలైజ్ అవుతున్న రిలేషన్స్ని మళ్ళీ దెబ్బతీయడానికి అవకాశం ఉన్న 2 ఈవెంట్స్ దే ఆర్ ఆన్ ది హొరైజన్, రాబోతున్నాయి. సో కాబట్టి ఎంతవరకు ఈ 2 దేశాల మధ్య రిలేషన్స్ స్టేబుల్గా ఉంటాయో ఈజ్ అన్ ఓపెన్ క్వశ్చన్. అది ఓపెన్ క్వశ్చన్ అంటే తెలియదు, ఎవరికీ తెలియదు, అదొక ప్రశ్న అని అర్థం. ఏంటా ఆ 2 ఈవెంట్స్? చూడండి. ఇన్ జనవరి నెక్స్ట్ ఇయర్ తైవాన్ గోస్ టు ద పోల్స్. నెక్స్ట్ ఇయర్ తైవాన్ ఎలక్షన్స్కి వెళ్తుంది. తైవాన్ పోల్స్కి వెళ్ళడానికి అమెరికా చైనాకి రిలేషన్స్ పాడవడానికి లింక్ ఏంటని మీరు అనుకోవచ్చు. లింక్ ఉంది. ఎందుకంటే తైవాన్ విషయంలో అమెరికా ఇంటర్ఫీర్ అవ్వకూడదు అనేది చైనా యొక్క ఒపీనియన్. అది మేము చూసుకుంటాం, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే. కానీ అమెరికా ఏమంటుందంటే స్టేటస్ కో మెయింటైన్ అవ్వాలి. సో తైవాన్కి ఇప్పుడు ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఉంది. చైనా దాన్ని యూజప్ చేసేసి మొత్తం తనలో కలిపేయడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అది మేము ఒప్పుకోమని అమెరికా అంటుంది. అండ్ ది అవుట్కమ్స్ కుడ్ సీ ఎ ఫర్దర్ ర్యాచెటింగ్ అప్ ఆఫ్ టెన్షన్స్ అక్రాస్ ద స్ట్రైట్. సో ఈ ఎలక్షన్స్ తర్వాత అవుట్కమ్స్, రిజల్ట్స్ వస్తాయి. దీనివల్ల 2 దేశాల మధ్య టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, 2 దేశాలు అంటే ఏంటి? చైనాకి మరియు తైవాన్కి. అక్రాస్ ద స్ట్రైట్ అంట కదా, స్ట్రైట్కి అటు ఇటు. స్ట్రైట్ అంటే ఏంటమ్మా చెప్పండి? జోగ్రఫీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రైట్? 2 దేశాల మధ్య టెన్షన్స్ పెరిగే అవకాశం మనకి ఉంది. ఫర్దర్ ర్యాచెటింగ్ అప్ అంటే ఇంక్రీజ్. కుడ్ సి అంటే పాసిబిలిటీ ఉందని అర్థం. కుడ్ అనేది ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఆన్ తైవాన్ బోత్ సైడ్స్ రీఐటరేటెడ్ దేర్ స్టాండ్స్. తైవాన్ విషయంలో 2 దేశాలు కూడా వాళ్ళ స్టాండ్స్ని రీఐటరేట్ చేశాయి. రీఐటరేట్ అంటే తిరిగి చెప్పాయి, నొక్కి చెప్పాయి అని అర్థం. విత్ చైనా కాషనింగ్ అగెన్స్ట్ ఇంటర్ఫియరెన్స్. చైనా ఏమంటుంది? మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, కాషన్ చేస్తుంది. కాషనింగ్ అగెన్స్ట్ ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పి కాషన్ చేస్తుంది. అండ్ US సేయింగ్ ఇట్ అపోజ్డ్ ఎనీ చేంజ్ ఇన్ ద స్టేటస్ కో. ఓకే, US ఏమంటుందంటే ఇట్ అపోజ్డ్ ఎనీ చేంజ్ ఇన్ ద స్టేటస్ కో. స్టేటస్ కో అంటే ప్రస్తుతం ఉన్న స్థితి, సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే, ద ప్రివైలింగ్ సిచ్యువేషన్, దాన్ని స్టేటస్ కో అంటాం. సో అలాగే ఇంకొక పదం ఉంటుంది, స్టేటస్ కో యాంటే. స్టేటస్ కో యాంటే అంటే ఇంతకు ముందున్న స్థితి, పలానా టైంలో, గతంలో పలానా రోజుకి ఉన్న స్థితిని మనం స్టేటస్ కో యాంటే అంటాం. స్టేటస్ కో అంటే ద కరెంట్ సిచ్యువేషన్ ఆర్ ద ప్రివైలింగ్ సిచ్యువేషన్. ప్రివైలింగ్ సిచ్యువేషన్ లేదా కరెంట్ సిచ్యువేషన్లో మార్పు రాకూడదు, ఇది ఇలాగే ఉండాలని US అంటుంది. మీన్వైల్ ఇది ఒక ఈవెంట్, దానివల్ల ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరగవచ్చు, మళ్ళీ గొడవ పెరగచ్చు. మీన్వైల్ ద US will next year go into election mode ahead of polls in November 2024. అమెరికా
నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది. ఎందుకంటే అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకి అధ్యక్ష ఎలక్షన్స్ జరుగుతాయి. నవంబర్ 2024లో పోల్స్ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ మోడ్లోకి అమెరికా వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇయర్. అండ్ క్యాంపెయిన్ సీజన్ ఇన్ఎవిటబుల్లీ బ్రింగ్స్ హీటెడ్ రెటారిక్ ఆన్ చైనా. మన ఇండియాలో కాదు, అమెరికాలో ఎలక్షన్ క్యాంపెయిన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి. చెప్పండి 2 పార్టీల పేర్లు చెప్పగలరా? ఒకటి ఆర్తో స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి డీతో స్టార్ట్ అవుతుంది. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. ఈ 2 పార్టీల నుంచి క్యాండిడేట్స్ ఫస్ట్ ఎలక్ట్ అవుతారు. అంటే పార్టీల్లో ఇంటర్నల్గా ప్రెసిడెన్షియల్ నామినీస్ వస్తారు. వీళ్ళని ప్రెసిడెన్షియల్ నామినీస్ అంటాం. ఈ పార్టీ నుంచి ఎవరు, ఆ పార్టీ నుంచి ఎవరు. సో ఈ ప్రెసిడెన్షియల్ నామినీస్ మధ్య డైరెక్ట్ వార్ అనేది జరుగుతుంది అక్కడ. ఈ డైరెక్ట్ వార్ ఎలా జరుగుతుందంటే, మన ఇండియాలో కాదు. మన ఇండియాలో ఎంతసేపు ఏం చేస్తారంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రజల ముందుకు వెళ్ళిపోతాడు, మైక్ పట్టుకుంటాడు, లేనిపోని అని చెప్పుకెళ్ళిపోతాడు. కానీ అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రజల ముందు నువ్వు ప్రచారం చేయడం మాత్రమే కాదు, వీళ్ళు టీవీ షోల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో దెర్ విల్ బి ఒక మోడరేటర్ ఉంటారు మధ్యలో. ఈ మోడరేటర్ ఉండి ఒకవైపు ఒక నామినీని, ఇంకోవైపు ఇంకో నామినీని నిల్చోబెట్టి ఇతను ప్రశ్నలు సంధిస్తూ ఉంటాడు. ఎట్లాంటి ప్రశ్నలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ చైనా పాలసీ అంటారు. రిపబ్లికన్ గవర్నమెంట్ వస్తే వాట్ విల్ బి యువర్ స్టాండ్ టువర్డ్స్ చైనా. దెన్ రిపబ్లికన్ నామినీ విల్ హ్యావ్ టు టెల్ హిజ్ స్టాండ్, తన స్టాండ్స్ ఏంటో చెప్పాలి. అలాగే డెమోక్రాట్స్ నామినీ తన స్టాండ్ ఏంటో చెప్పాలి. అలాగే వీసాస్ విషయంలో మీ ఉద్దేశం ఏంటి, బయట దేశాల వాళ్ళు ఇక్కడికి రప్పించాలా, స్టూడెంట్లకి ఎక్కువ వీసాలు ఇవ్వాలా వద్దా, మీ ఒపీనియన్ ఏంటి, చైనా పాలసీ ఏంటి, వాళ్ళ పాలసీ, మీ రిపబ్లికన్ పాలసీ ఏంటి, మీ పాలసీ ఏంటి. అంటే ఇంటర్నేషనల్లీ రెలవెంట్ ఉన్న చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మీ ఒపీనియన్, ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి, ప్రతిదీ అడుగుతారు. మీ పార్టీ స్టాండ్ ఏంటని అడుగుతారు. ప్రాపర్ డిబేట్ జరుగుతుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అమెరికాలో, అన్ఎంప్లాయ్మెంట్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు. అమెరికాలో డెట్ పెరిగిపోతుంది, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు. సెవరల్ ఎకనామిక్, పొలిటికల్, సోషల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ పైన సాలిడ్ డిబేట్ జరుగుతుంది. మన ఇండియాలో జరిగిద్ది, అది జరగదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, జగన్కి ఒకే దగ్గర కూర్చోబెట్టి, ఒక పెద్ద పేరున్న ఒక జర్నలిస్ట్ని కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగితే వీళ్ళిద్దరిని పాలసీల గురించి చెప్పమంటే ఎంత బాగుంటుంది ప్రజలకి. ఇండియాలో జరిగిద్దా? జరగదు. వాళ్ళు రారు, ముఖాముఖి రారు. అలాగే కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టి, ఒకే దగ్గర కూర్చోబెట్టి, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని మోడరేటర్గా పెట్టి ప్రశ్నలు అడిగితే మీ విధానాలు ఏంటి, మీ పాలసీలు ఏంటి, ఎంత బాగుంటుంది. అది అసలైన ఎలక్షన్. మనకి ఎంతసేపు ఎవరికి మట్టుగా వాడు, ఇతను వేరేగా డంకా వాయిస్తాడు, అతను వేరేగా డంకా వాయిస్తాడు. ఇద్దరూ కూర్చొని ఒకే చోట నిల్చొని ఒక అంశం పైన మీ పాలసీ ఏంటి, మద్యం పైన మీ విధానం ఏంటి, చదువులపైన మీ విధానం ఏంటి, హెల్త్ పైన మీ విధానం ఏంటి, డెవలప్మెంట్ పైన మీ విధానం ఏంటి, సంక్షేమం పైన మీ విధానం ఏంటి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మీ విధానాలు ఏంటని చెప్పాలి. ఆ విధానాలు ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాళ్ళ విధానం ఏంటి. ఇప్పుడు కొంతమంది చెప్తారు మేము అది ఇస్తాం, ఇది ఇస్తామని. ఎలా ఇస్తామని క్వశ్చన్ వస్తుంది. అది నువ్వు మనీ ఎలా జనరేట్ చేస్తావో కూడా చెప్పాలి. సొల్లు కబుర్లు చెప్పేయడం కాదు కదా. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, హౌ విల్ యూ జనరేట్ ద మనీ. యూ షుడ్ హ్యావ్ ఎ పాలసీ, యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. ఈరోజు 4 కబుర్లు చెప్పేసి అధికారంలోకి వచ్చేయడం కాదు. వాళ్ళ సాలిడిటీని మనం టెస్ట్ చేయాలంటే ఇలాంటి డిబేట్స్ అనేవి జరగాలి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో జరగదు. రాహుల్ గాంధీకి, మోదీకి నిల్చోబెట్టి, మోదీ వస్తారా? ఆయన రారు. ఎవరి మట్టుగాలు కూర్చొని ప్రజల ముందు, ఎందుకంటే ప్రజల అమాయకులు, ప్రజలకు తెలియదు, వాళ్ళ దగ్గర ఏం చెప్పినా చెల్లుతుంది. సో ఏదన్నా చెప్పచ్చు. ఇట్లా ఎవ్వరూ దొరికిపోతామని రారు. ఇండియాలో పరిస్థితులు అలా ఉన్నాయి. అది మారితేనే ఇండియన్ డెమోక్రాటిక్ సిస్టమ్ అనేది ఒక అడుగు ముందుకేస్తుంది. సో ఇప్పుడు అదే రాశారు, క్యాంపెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. దిస్ విల్ ఇన్ఎవిటబుల్లీ, అంటే అన్అవాయిడబుల్లీ, బ్రింగ్స్ హీటెడ్ రెటారిక్ అంటే స్పీచెస్ ఆన్ చైనా విషయంలో హీటెడ్. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, రాజకీయ నాయకులు మీకు తెలుసు కదా, అమెరికాలో రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో సేమే. చైనా పట్ల అమెరికా ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందనుకోండి, వీళ్ళు చైనాని తిడితే మనకి ఎక్కువ ఓట్లు పడతాయనే మోడ్లోకి వెళ్ళిపోతారు. సో చైనాని బాగా తిడతారు ఎలక్షన్స్లో. సో ఆబ్వియస్గా చైనా ఈజ్ అన్ ఎలక్షన్ ఇష్యూ ఇన్ అమెరికా. మన ఇండియాలో వేరే ఏ కంట్రీ ఎలక్షన్ ఇష్యూ కాదు. నాకేంటి అంతవరకే. ఈ కులంకేంటి, ఆ కులంకేంటి, ఆ మతంకేంటి, ఈ మతంకేంటి, ఎవరు ఇస్తారు, ఎవరికి అంత ఇస్తారు, ఈ గోల్లోనే ఇండియా నడిచేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రాపర్ కేస్ ఆఫ్ బ్రైబింగ్ ద ఓటర్స్ ఇన్ ఇండియా. బట్ ఇన్ అమెరికా ఇట్స్ నాట్ అబౌట్ బ్రైబింగ్ ద ఓటర్స్, ఇట్స్ అబౌట్ ఇష్యూ స్పెసిఫిక్
రెటారిక్, ఇష్యూస్ పైన మీ ఒపీనియన్ ఏంటని అడుగుతూ ఉంటారు. అది పరిస్థితి అక్కడ. ఏ లాంగర్ టర్మ్ కన్సర్న్ అంటే ఆందోళన కలిగించే అంశం అని అర్థం. అండ్ వన్ దట్ అండర్లైన్స్ ద లిమిట్స్ ఆఫ్ దిస్ మోడెస్ట్ స్టెబిలైజేషన్. ఇప్పుడు జస్ట్ స్టెబిలైజ్ అవుతుంది. మోడెస్ట్ అంటే లైట్గా, కొంచెం, ఎక్కువ కాదని అర్థం. దీని యొక్క లిమిట్స్ని అండర్లైన్ చేస్తున్న కన్సర్న్ ఏంటి అంటే ఈజ్ ఎ బేసిక్ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ హౌ దే సీ ద ఫ్యూచర్ ఆఫ్ ద రిలేషన్స్. రెండు దేశాలు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ని ఏ రకంగా చూస్తున్నాయి అనే విషయంలో ఏకాభిప్రాయం లేదు. యుఎస్ చైనా రిలేషన్స్ని యుఎస్ ఎలా చూస్తుంది, యుఎస్ చైనా రిలేషన్స్ని చైనా ఎలా చూస్తుంది. చూడండి చైనా ఎలా చూస్తుందో. యాజ్ మిస్టర్ షీ పుటెట్, షీ జిన్పింగ్ ఏమంటున్నారంటే ద నెంబర్ 1 క్వశ్చన్ వాజ్ వెదర్ దేవర్ అడ్వర్సరీస్ ఆర్ పార్ట్నర్స్. అంటే రెండు దేశాలు పార్ట్నర్సా శత్రువులా. అడ్వర్సరీస్ అంటే అన్ఫ్రెండ్లీ థింగ్స్, అంటే శత్రువులాగా. పార్ట్నర్సా శత్రువులా అనేది నెంబర్ 1 క్వశ్చన్. హీ క్రిటిసైజ్డ్ యుఎస్ ఫ్రేమింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ యాజ్ బీయింగ్ ఫండమెంటలీ కాంపిటేటివ్. అమెరికా చైనాని ఎలా చూస్తుందంటే కాంపిటేటర్గా చూస్తుంది. ఎందుకంటే చైనా ఈజ్ వరల్డ్ నెంబర్ 1 ఎకానమీ. అమెరికా ఈజ్ వరల్డ్ నెంబర్ 1 ఎకానమీ. అమెరికాని ఛాలెంజ్ చేసే స్థాయిలో ఉన్న ఒకే ఒక కంట్రీ చైనా. సో అమెరికా ఎప్పుడు కూడా చైనాని ఒక కాంపిటేటర్గా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా కాంపిటేటివ్ రిలేషన్షిప్ లాగా అమెరికా చూస్తూ ఉంటుంది. దాన్ని షీ జిన్పింగ్ క్రిటిసైజ్ చేస్తున్నారు, సేయింగ్ ఇట్ వుడ్ లీడ్ టు మిస్ఇన్ఫార్మ్డ్ పాలసీ మేకింగ్, మిస్గైడెడ్ యాక్షన్స్ అండ్ అన్వాంటెడ్ రిజల్ట్స్. మీరు మమ్మల్ని కాంపిటేటర్గా చూసేటప్పుడు మీకు ఒక నెగిటివ్ వ్యూ వస్తుంది. అలా కాకుండా మమ్మల్ని మీరు పార్ట్నర్గా చూడండి, కలిసి గ్రో అవుదాం అనే పార్ట్నర్గా చూస్తే పాజిటివ్ వ్యూ వస్తుంది. కాంపిటేటర్గా చూస్తే వీళ్ళని ఎలా తొక్కేయాలి, ఎలా వ్యతిరేకంగా వెళ్ళాలి అనే ఆలోచనలు వస్తాయి. మిస్ఇన్ఫార్మ్డ్ అంటే తప్పుడు లాజిక్తో మీరు పాలసీ మేకింగ్ చేసే తప్పుడు విధానాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిస్గైడెడ్ యాక్షన్, రాంగ్ డైరెక్షన్లో తీసుకునే యాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అన్వాంటెడ్ రిజల్ట్స్, మనం కోరుకోని రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఆస్క్డ్ ఇట్ టు రిఫ్రైన్ ఫ్రమ్ ఫ్లిప్ ఫ్లాపింగ్ అండ్ క్రాసింగ్ ద లైన్స్ ఆన్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ తైవాన్ అండ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్. ఇంకా చైనా ఏమంటుందంటే మీరు కొన్ని లైన్స్ క్రాస్ చేయొద్దు. రిఫ్రైన్ ఫ్రమ్ అంటే స్టే అవే ఫ్రమ్ కొన్ని విషయాలకి నుంచి మీరు దూరంగా ఉండాలి. అంటే చైనా సెన్సిటివ్గా భావించే చాలా విషయాల్లో మీరు కొంచెం ఒక జాగ్రత్త వహిస్తే మాకు బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఫ్లిప్ ఫ్లాప్ అంటే మీనింగ్ ఏంటమ్మా? పాలసీ రివర్సల్. అంటే ఈరోజు ఒక మాట చెప్పి రేపు ఇంకో మాట చెప్పడం, దాన్ని ఫ్లిప్ ఫ్లాపింగ్ అంటాం. పాలసీ రివర్స్ చేసేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, అంటే చైనా నుంచి అమెరికాకు వస్తున్న ఎక్స్పోర్ట్స్, అది ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తామని అంటారు, ఒకసారి తీసేస్తారు ఇంకోసారి. మేము చైనా నుంచి అమెరికా నుండి చైనాకి టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ అవుతాయి, వాటిని మేము కంట్రోల్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు రిలీజ్ చేస్తారు కొన్నిసార్లు. ఇలా వద్దు, ఒక సాలిడ్ పాలసీ మెయింటైన్ చేయండి. రెండోది, తైవాన్ విషయంలో కూడా మీరు లైన్ క్రాస్ చేయొద్దు, అది మా ఇంటర్నల్ అఫైర్స్, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చైనా యొక్క పాయింట్. మిస్టర్ బైడెన్ హవెవర్ ఎంఫసైజ్ దట్ ది యుఎస్ అండ్ చైనా ఆర్ ఇన్ కాంపిటీషన్. కానీ బైడెన్ క్లియర్గా ఉన్నారు, యుఎస్ చైనా పార్ట్నర్స్ కాదు, కాంపిటీషన్లోనే ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ డిస్క్రైబ్ ద ఇమీడియట్ ఛాలెంజ్ యాజ్ హౌ టు మేనేజ్ ఇట్ రెస్పాన్సిబుల్లీ. ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఉంది, అయితే ఆ కాంపిటీషన్ని ఎలా రెస్పాన్సిబుల్గా మేనేజ్ చేసుకోవాలనేదే ఛాలెంజ్. మెయిన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అని చెప్పి మేము అమెరికా ఓపెన్గానే ఉంది, చైనా మాకు ఫ్రెండ్ కాదు, కాంపిటీటర్, కైండ్ ఆఫ్ ఎనిమీ లాగే చూస్తాం. కాకపోతే అలా అని చెప్పి యుద్ధాలకు వెళ్ళిపోతాం, కొట్టుకుంటామని కాకుండా రెస్పాన్సిబుల్గా ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి అనేది అమెరికా ఉద్దేశం. కానీ చైనా మాత్రం అమెరికాని పార్ట్నర్గా చూడాలనుకుంటుంది, అలాంటివి పెట్టుకోవద్దు అంటుంది. దీస్ డిఫరెన్సెస్ aside, one crucial point of agreement is the apparent realization that high-level engagement and open channels are key in preventing competition from sliding into conflict. Very, very important point. అయితే ఈ రెండు దేశాల మధ్య డిఫరెన్సెస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక క్రూషియల్ పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్, రెండు దేశాలు అగ్రీ అవుతున్న పాయింట్ ఏంటి, రెండు దేశాలు ఏకీభవిస్తున్న పాయింట్ ఏంటి అంటే ద అపరెంట్ రియలైజేషన్ అంటే ఏంటి? తెలుసుకోవడం, నిజం తెలుసుకోవడం అంటాం చూడండి, రియలైజ్ అయ్యారు, తెలుసుకున్నాను ఎప్పటికీ. అపరెంట్ అంటే విజిబుల్, అంటే బయటకు కనిపిస్తుంది, అంటే మనకి నిజంగా రియలైజ్ అయ్యేది మనకు తెలియదు, బట్ దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. రెండు దేశాలు రియలైజ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏంటిది? దట్ హై లెవెల్ ఎంగేజ్మెంట్ అండ్ ఓపెన్ ఛానల్స్ ఆర్ కీ ఇన్ ప్రివెంటింగ్ కాంపిటీషన్ ఫ్రమ్ స్లైడింగ్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్. కాంపిటీషన్ అనేది కాన్ఫ్లిక్ట్గా
దిగజారిపోకుండా ఉండాలి అంటే రెండు దేశాల మధ్య హై లెవెల్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి, ఓపెన్ ఛానల్స్ ఉండాలి. ఓపెన్ ఛానల్స్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే డైలాగ్ జరగాలంటే రెడీగా ఉండాలి. డైలాగ్ అంటే చర్చలు జరగడానికి రెండు దేశాలు సిద్ధంగా ఓపెన్గా ఉండాలి. అలా జరిగినప్పుడే హై లెవెల్ ఎంగేజ్మెంట్ అండ్ ఓపెన్ ఛానల్స్ ఉన్నప్పుడే మనం ఈ కాంపిటీషన్ ఫర్దర్ కాన్ఫ్లిక్ట్గా దిగజారకుండా మనం ఆపగలుగుతాము అనేది రెండు దేశాలు రియలైజ్ అయ్యాయి. ఓకే, యూ మైట్ నాట్ అగ్రీ ఆన్ సో మెనీ థింగ్స్, బట్ లెట్స్ అగ్రీ దట్ అవర్ రిలేషన్ షుడ్ నాట్ స్లిప్ బిలో దిస్ పాయింట్. ఎంతకంటే రిలేషన్ దిగజారిపోకూడదు అనే విషయంలో వాళ్ళకి ఏకాభిప్రాయం ఉంది. నేను చెప్పాను కదా, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా నీ ఒపీనియన్ వేరు, నా ఒపీనియన్ వేరు, ఇద్దరికి 100 విషయాల్లో గొడవలు అవ్వచ్చు, కానీ ఏది జరిగినా 4 గోడల మధ్య బయటికి వెళ్ళకూడదు అని ఒక లోవర్ లిమిట్ పెట్టుకుంటారు భార్యాభర్తలు. అలాగనమాట. అలాగే అమెరికా, చైనా కూడా ఎన్ని విషయాల్లో మనం కొట్టుకున్నా తిట్టుకున్నా లెట్స్ కీప్ అవర్ రిలేషన్ అట్ ఎ సర్టెన్ లెవెల్, లెట్స్ నాట్ అలో ఇట్ టు ఫాల్ బిలో దట్. దానికంటే కిందకి వెళ్లకుండా మనం చూసుకోవాలి, ఆ ఫ్లోర్ మనం ఎస్టాబ్లిష్ చేయాలని రెండు దేశాలు రియలైజ్ అయ్యాయి అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ నుంచే మన హిందూ వాడు ఏమంటాడంటే ఇండియా కూడా నేర్చుకోవాలి అంటున్నాడు. అంటే ఇండియా చైనాకి కూడా మధ్యలో 100 గొడవలు ఉండొచ్చు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. ఆ గొడవలు అనేవి రిలేషన్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోవాలి, మినిమం రిలేషన్ అనేది మెయింటైన్ అవ్వాలి అనేది ఇక్కడ చెప్తున్న పాయింట్. దిస్ ఆఫర్స్ క్లియర్ లెసన్స్ టు ద ఇండియా చైనా రిలేషన్షిప్. సో అమెరికా చైనా ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయి అనే దాన్ని బట్టి ఇండియా చైనా కూడా ఆ విషయాన్ని నేర్చుకోవాలి. యాజ్ ద క్రైసిస్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎంటర్స్ ఇట్స్ 4th winter, అంటే 4 సంవత్సరాలు అయిపోయింది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మనకి జరుగుతున్న సంక్షోభం. అంటే ఇండియాకి చైనాకి సెపరేట్ చేస్తున్న బార్డర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. మన భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చింది అనేది ఇండియా వాదన, అది మాదే అంటది చైనా. ఆ విషయంలో గొడవలు అవుతున్నాయి. సో దాంట్లో హై లెవెల్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, కానీ ప్రాపర్గా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. సో ఈ క్రమంలో ఇండియా చైనా యాప్స్ పైన బ్యాన్ చేస్తుంది, చైనా ఇంపోర్ట్స్ పైన బ్యాన్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇద్దరి మధ్య రిలేషన్ పూర్తిగా దిగజారిపోయింది. రెండు దేశాల మధ్య దేశ అధినేతల మధ్య మీటింగ్స్ కూడా జరగలేదు. ఇది ప్రాబ్లం. డైలాగ్ ఇన్ అండ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ కన్సెషన్. డైలాగ్ అంటే ఏంటి? డైలాగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? చర్చలు. డైలాగులు అంటే ఇన్ ద సెన్స్ చర్చ జరగడం అనేది ఈజ్ నాట్ ఏ కన్సెషన్. కన్సెషన్ అంటే ఎదుటి వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఇచ్చేయడం అని. కన్సెషన్ అంటే ఏంటమ్మా? బెనిఫిట్ దట్ యు ఆర్ గివింగ్ టు ద అదర్ పర్సన్. అండ్ యాజ్ ద US and China have realized, building a floor when ties between two powers are at the risk of free fall is the first step. అంటే డైలాగ్ అంటే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి అనేది ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి, ఇండియా చైనాకి ఏదో చేసేసింది, చైనా ఇండియాకి ఏదో చేసేసిందని కాదు. చర్చలు మొదలవ్వడం అనేది రెండు దేశాల మధ్య రిలేషన్స్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసే క్రమంలో మొదటి స్టెప్గా చూడాలి. టైస్ అంటే ఏంటి? సంబంధాలు. బిట్వీన్ మేజర్ పవర్స్ ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ ఫ్రీ ఫాల్. రెండు దేశాల మధ్య సంబంధాలు ఫ్రీ ఫాల్ రిస్క్లో ఉన్నట్టే పూర్తిగా దిగజారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వీ నీడ్ టు బిల్డ్ ఏ ఫ్లోర్. అంటే ఒక సర్టెన్ లెవెల్కి మించి రిలేషన్స్ పడిపోకుండా మనం కాపాడుకోవాలి అనే రియలైజేషన్కి ఇండికేషన్ ఏంటి? డైలాగ్. సో చర్చలు చేస్తే దాని అర్థం ఏంటంటే ఇది మేమిద్దరూ రియలైజ్ అయ్యాము, రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఒక లెవెల్కి మించి దిగజారిపోకుండా చూసుకోవాలి అని మేము అర్థం చేసుకున్నాము అని ఒక ఇండికేషన్ రెండు దేశాల మధ్య జరిగే చర్చలు. అన్ఫార్చునేట్లీ హై లెవెల్ ఎంగేజ్మెంట్ జరగట్లేదు. మోదీ గారికి షీ జిన్పింగ్ మధ్యలో మీటింగ్ జరిగితే బాగుండేది, కానీ అది జరగట్లేదు. ఇది ఇక్కడ పరిస్థితి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. అండ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీకు డిస్కౌంట్లో పెడుతున్నాను, ఇవాళ కూడా మీకు అందుబాటులో ఉంది. యూ ఆర్ గెటింగ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అట్ జస్ట్ 500 రూపీస్ ఈవెన్ ఫర్ టుడే. నిన్న పెట్టాను, మొన్న పెట్టాను, కొంతమంది యూజ్ చేసుకున్నారు. ఇంకా యూజ్ చేయలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే యూజ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఆపేస్తానో నాకే తెలియదు. సో ఐఎమ్ ఇన్ పాజిటివ్ మూడ్ బికాజ్ ఆఫ్ వరల్డ్ కప్. ఇండియా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో అందుకని వరల్డ్ కప్ స్పెషల్ ఆఫర్గా ఇది పెట్టడం అనేది జరిగింది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ స్పెషల్ ఆఫర్. ఓకే, సో యూ కెన్ పర్చేజ్ ఇట్ ఫ్రమ్ అవర్ యాప్ ఆర్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. ఎలాగైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. LTX క్లాసెస్ వెబ్సైట్ కానీ యాప్ కానీ ఏదన్నా మీరు తీసుకొని చేయండి. ఇఫ్ యూ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ సెర్చ్ చేస్తే కోర్స్ వస్తుంది. ఇంగ్లీష్లో వీక్గా ఉన్న వాళ్ళు యూ కెన్ డూ దిస్.
UPSC aspirants, you can make use of the EMI option and then join. And if you want to join our offline classes, వైజాగ్లో మీరు ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే వైజాగ్ UPSC ఆఫ్లైన్ క్లాసెస్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్ దెమ్ ఎట్ 75,000 ఫ్లాట్. 75,000 పే చేసి మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఫర్ దట్ యూ నీడ్ టు కాల్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఆఫ్లైన్ గెట్స్ ఆన్లైన్ ఫ్రీ. ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది. డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ యూ ఆల్సో గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎక్కడ రానిది మన ఇన్స్టిట్యూట్లో మనం అందించేది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే అమ్మా, టేక్ కేర్, బై బై. If you have any questions, you can shoot.